ట్రైన్స్ లేవు అసలు. ఉన్నాయా ట్రైన్స్? కొంచెం వర్షం వచ్చినా కోర్టు రోడ్ మొత్తం దాటే వరకు డ్రైన్ తీసుకెళ్తే పాత డ్రైన్ సరిపోతుంది వరకు తీసుకెళ్ళాలి. మరి అది ఎంత పెడతారో పెట్టేసి ఆ డ్రైన్ పూర్తి చేయ కిందకి కొరేసెంట్లో అసలు నీళ్లు కోసం కాదు మీకోసం కాదు. బాబాగారు మొహమాట పడుతున్నారు. సార్ మనకి 100 TPD సార్, అంటే టన్స్ పర్ డే. 100 TPD టన్స్ పర్ డే 8.89 crores సార్ చెప్పారు. అది ఏంటంటే మినిస్టర్ గారేమో 300 TPD ఒకటేమో నెల్లూరులో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాం సార్, ఇంకోటేమో మన కొండపల్లిలో చేస్తాం సార్. అది 45 అంటే లోయెస్ట్. అది ఆ రెండు చేసిన తర్వాత సార్ ఏంటంటే మొత్తం ఫిల్ చేయకుండా మనం ఒక 1 acre 2 acres ఫిల్ చేసి మనం ఎంత అయితే కావాలో అంతవరకు ఫిల్ చేసేస్తే మిగతాది ఏం చేద్దామంటే దీంట్లో వచ్చి వేస్ట్ వస్తుంది, దీని నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు. 4 acres కావాలండి. ఏంది కదా సెట్ అయిపోతుంది. మనం యువతల మన ఫౌండేషన్స్ వరకు ఏ తీసుకుని మట్టి ఫిల్ చేద్దాం. ఏదో ఒక మట్టి తీసుకొచ్చారు ఫిల్ చేసేస్తారు. అది మన కలెక్టర్ గారు కూడా అడిగారు సార్, కోర్టు దగ్గర నుంచి ఇదేంటంటే అది ఫౌండేషన్ ఉండదు సార్. ఫౌండేషన్ ఫౌండేషన్ అట్లేదా వస్తున్నామని తెలిసి కూడా వాళ్ళు ఇంతగా ఉన్నారంటే వాళ్ళు ఏం చేయాలా? రాసుకున్నది కమిషనర్ గారి కాదు, సీట్లన్నీ ఖాళీ కనపడుతున్నాయి. వస్తున్నామని తెలిసి కూడా రాలేదంటే ఇంక వాళ్ళని ఏమనాలా? మీరు నోట్ చేయండి, నాకు ఆ పేర్లు ఇవ్వండి. రిజిస్టర్ ఇవ్వండి. సంతకాలు ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదు? రమేష్ నువ్వా సంతకం పెట్టావా? వరలక్ష్మి ఏదేవిడ పైన ఉందా సార్? వెన్నెలమ్మ పైన ఉందా? పైన వై శ్రీనివాస్ సార్ నువ్వు సంతకం పెట్టలేదు, అబ్సెంట్ వేసేయమంటావా? అంటే నా దగ్గర తిరుగుతుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. చెప్పు వచ్చిన ఇంత నిర్లక్ష్యం ఉన్నారంటే ఏం చెప్పాలా? ఏడి నువ్వా పెట్టావా? సతీష్ కుమార్ అంటే కొంతమంది నాగబొల్లయ్య ఫీల్డ్ మీద ఉంటారు. కార్తికేయ వచ్చాడు సార్. సంతకం పెట్టావా? శ్రీవల్లి సంతకం పెట్టావా? పెట్టింది. ఎస్ కుమార్ కానీ ఇంటి దగ్గర డెత్ కానీ ఏదైనా కానీ మన ఆఫీస్లో అప్లై చేయాలి సార్. 2016 తర్వాత జరిగిన ఇన్సిడెంట్. మీరేం చేస్తారు? జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. ఆయన జూనియర్. మీరు కూడా హెల్త్లోనేనా? మీరేం చేస్తారు? జూనియర్ అసిస్టెంట్. ఏమ్మా స్వచ్ఛ సర్వేక్షణ కోసం గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ లో టెంపరీగా ఒక 2 months పాటు 2 months వీళ్ళు వర్క్ చేయడానికి ఇచ్చారు సార్. అంటే స్వచ్ఛ దీని మీద స్వచ్ఛ సర్వేక్షణ మార్కింగ్ ఏ పర్సంటేజ్లో ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో అధికారులు ఎవరన్నా నిర్లక్ష్యం వహిస్తే మటుకి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అందరం సర్వీస్ చేయడానికి వచ్చాం, దానికి తగిన విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. 100% చేయటం, బరియల్ గ్రౌండ్స్ కూడా కరెక్ట్ చేయటం, ఫండ్స్ ఎలా తీసుకురావాలో దానికి తగ్గించి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం ఈరోజు అందరితో కూడా కూర్చోవడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా రేపు రాబోయే కాలంలో మొత్తం అన్నీ కూడా సమస్యలు లేకుండా చేయటం, అలాగే ప్రజలు కూడా కొద్దిగా మనం అవేర్నెస్ తీసుకోవాలి. మున్సిపాలిటీకి కూడా ఆదాయం వనరుల్ని మనం సమకూర్చాలి. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఆదాయాలతో పాటు మనం స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపాలిటీ కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కానీ, ఎందుకంటే ఇంత సర్వీస్ చేస్తారు మనకి, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ,
ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ ట్యాక్సెస్ కట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పటికి దగ్గర దగ్గర 24 కోట్ల రూపాయలు మనకి పెండింగ్ ఉన్నాయి. కరెంటు డిమాండ్ వచ్చి 14 కోట్లు ప్లస్ ఎరియర్స్ ఒక 10 కోట్లు, మొత్తం కలిపి 24 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా వీళ్ళని తొందరగా ప్రతి ఒక్కరు కూడా కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన మున్సిపాలిటీ, మన కార్పొరేషన్ కాబట్టి ఆ ట్యాక్సెస్ అన్ని పే చేసుకోవడం, అలాగే రెంట్లకు ఉన్నాయి, కొంతమంది రెంట్స్కున్నారు, వాళ్ళు కూడా తీసుకోవడం. ఇది అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా అందరికీ కూడా అవేర్నెస్ చేసి ఈ ట్యాక్సెస్ కట్టుకుని మనమే డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా ఇంకా ఇన్కమ్ ఎలా మున్సిపాలిటీకి పెంచుకోవచ్చు అని చెప్పి కొన్ని మున్సిపల్ సైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేయడం. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్ పెండింగ్ ఉంది. కరెంటు బిల్లులు కట్టాల్సిన 20 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి భారం ఉంది. ఇక్కడేమో ట్యాక్సెస్ ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. అలాగే కొంతమంది ఇంకా పాత డ్యూస్ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే బిల్డింగ్ రెగ్యులేషన్ సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ మున్సిపాలిటీని అటు ప్రజలకి వనరులు కనిపిస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ, సొంత ఆదాయం చేసుకోవడానికి కూడా కొంత మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తాం. మరి దానికి అందరూ కూడా సహకరించాలని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా మనం డెవలప్ చేసుకుందాం. ఇది పురాతనమైనటువంటి పట్టణం. 1864లో ఫస్ట్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి మచిలీపట్నం ఇవాళ మిగతా కార్పొరేషన్ చూసుకుంటే, ఇప్పుడే అడిగాను మనం ఏ ర్యాంక్లో ఉన్నంటే 42nd ర్యాంక్లో ఉన్నాం. మనం టాప్ 10లోకి రావాలి. దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేయడానికి అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే లోకల్ నుంచి మన స్టేట్ లెవెల్లో రావాల్సిన ఫండ్స్ ఉన్నా, మన 15వ తారీఖు అటు ఇటుగా ఆ పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే గ్యాప్లు ఉన్నాయో దగ్గర దగ్గర 122 గ్యాప్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. 108.7 కిలోమీటర్లు ఈ డ్రైనేజ్ని, ఆ గ్యాప్లను కూడా కవర్ చేస్తే వాటర్ డ్రైనేజ్ సమస్య తీరిపోతుంది. అట్లాగే కొన్ని ఆల్రెడీ అమృత్ 2.0లో ఉంది కాబట్టి దాంట్లో ఇంటర్నల్ డ్రైన్స్ కూడా, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ ఏదన్నా పాత డ్రైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయటం, కొత్త డ్రైన్స్ వేయాలంటే చేయటం. 100% మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మురుగు లేకుండా చేయటం, ఆ వచ్చినటువంటి మురుగు వాటర్ అంతా కూడా బయటికి పంపించే విధంగా పంపింగ్ సిస్టమ్తో కూడా కలిపి ఇప్పటికి దీంట్లో ఈ 13 కోట్ల రూపాయలతో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఈ ఒక 15 కోట్లు వచ్చినాయి వాటర్ సప్లైకి సంబంధించి. ఆ 15 కోట్లకు కూడా ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్ చేయటం. మిగతాది ఏదైనా పైప్ లైన్, మెయిన్ రోడ్ పైప్ లైన్ కొన్ని మార్చాలి, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా కరెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఇవన్నీ కూడా మానిటర్ చేయటానికి గతంలో గంజాయి తాగడం, వాటర్ హౌస్ల దగ్గరికి వెళ్ళి నానా చండాలం చేయటం, అట్లాగే కొన్ని వాల్స్ని పగలగొట్టడం, ఒక ఉద్దేశపూర్వకంగా వాటర్ సప్లైని డ్యామేజ్ చేయడం కోసం కొన్ని ఉద్దేశపూర్వమైన కార్యక్రమాలు చేస్తారు. అందుకనే టోటల్ CCTV మానిటరింగ్ పెట్టి, అవసరమైతే మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టి, ఈ కంట్రోల్ రూమ్ నుంచి 24/7 మొత్తం కూడా మానిటర్ చేస్తారు. ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్, వాటర్ సప్లై దగ్గర కానీ, డ్రైనేజెస్ దగ్గర కానీ, టోటల్ శానిటేషన్కి సంబంధించి కూడా ఏదైతే మనకి డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో అక్కడ చెత్త పేరుకుపోతూ ఉందో అవన్నీ కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసుకుని సంబంధిత అధికారులు దాన్ని ఫాలోఅప్ చేస్తూ చేయాలని చెప్పి సీరియస్గా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అఫీషియల్స్ మొత్తం కూడా ఏఈలు కానీ, డిఈలు కానీ ఎవరైనా సరే ఇక్కడే ఉండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండే విధంగా కమిషనర్ గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. అట్లాగే ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ దగ్గర దగ్గర 12,349 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అంటే దాంట్లో 20 వాట్, 40 వాట్, 60 వాట్, 120 వాట్, 200 వాట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ లైట్స్కి సంబంధించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదున్నా సరే కరెక్ట్ చేయటం. దగ్గర దగ్గర 2,000 లైట్లు ఇప్పుడు వాళ్ళు టెండర్ పిలిచారు కానీ వాళ్ళు రావట్లే. అవన్నీ కూడా
అవసరమైతే బాక్స్ టెండర్ పిలిచి ముందు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే పార్క్స్ కూడా కొన్ని డెవలప్ చేసాం. ఆ పార్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది దానికి కూడా కొంత ఫండ్స్ వచ్చి ఉన్నాయి మనకి.